అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేములపల్లిస్ కిచెన్. ఈరోజు నేను క్యారెట్ అండ్ బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ రెసిపీ చూడబోయే ముందు నా ఛానల్ని కనుక మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చే బెల్ నోటిఫికేషన్లో ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి 3 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంపుకొని వేసుకున్నాను. అలానే ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమనగానే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంతా పచ్చిశనగపప్పు అలానే 1 టీ స్పూన్ అంతా మినప్పప్పు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. పప్పులు వేగాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 1 నిమిషం వేపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 పచ్చిమిర్చీలని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని వీటన్నిటిని కూడా కడాయిలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని లైట్గా వేపుకోవాలి. జస్ట్ ట్రాన్స్పరెంట్గా మారేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే క్యారెట్ వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో లైట్గా వేపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 1/2 కేజీ క్యారెట్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ పచ్చి క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాను. ఉడకపెట్టుకొని వేసుకున్నట్లయితే కూర అంత టేస్ట్ బాగుండదు. సో ఇప్పుడైతే వీటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు ఈ క్యారెట్ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి మిక్స్ చేసుకొని తిరిగి మూత పెట్టుకొని వీటిని మగ్గించుకున్నట్లయితే ముక్కలు అడుగనేది అంటుకోకుండా ఉంటాయి. క్యారెట్ కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ బీన్స్ని వేసుకున్నాను. సో ఇక్కడ బీన్స్ కూడా నేను ఉడకపెట్టుకోకుండా వేసుకున్నాను. సో మీరు కావాలంటే కాస్త పసరు వాసన వస్తుంది అని మీకు డౌట్గా అనిపిస్తే లైట్గా ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకొని వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను దీనికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గించుకుంటున్నాను. ముక్కలు మగ్గేలోగా మనం ఇక్కడ కొబ్బరిని మిక్సీకి వేసుకుందాము. నేను ఇక్కడ సగం కొబ్బరి చిప్పని తీసుకొని అందులో సగం కొబ్బరి మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్కని అలానే ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరిని యూజ్ చేశాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీటిని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఇక్కడ ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఇలా కొబ్బరి వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 2 టీ స్పూన్లంతా కారం వేసుకుంటున్నాను. మీకు కారం తగినంత మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు వేపుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరిని గ్రైండ్ చేసుకునేటప్పుడు చిన్న అల్లం ముక్కని వేసుకున్నాను కదా, మీకు ఇష్టం లేకపోతే టోటల్గా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ధనియాల పొడికి బదులు 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర అంతా బాగా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కూరని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా క్యారెట్ అండ్ బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవచ్చో. ఈ ఫ్రైని వేడివేడి అన్నంలో కానివ్వండి లేదా చపాతీలోకి చాలా మంచి కాంబినేషన్. సో ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలానే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలపండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.